ఒక పల్లెటూరిలో ఉమా అనే ఒక అమ్మాయి ఒక జమీందార్ కుటుంబానికి కోడలిగా వెళ్ళింది. కానీ అక్కడ ప్రతిరోజు ఆమె నరకం అనుభవించేది. ఇటు భర్తతో పాటు అటు అత్తమామలతో కూడా నరకం అనుభవించేది. తల్లిదండ్రులు పెళ్లి చేశాం, చేతులు దులుపుకున్నాం అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఉమాకు అక్కడ ఎలా ఉంది అని పట్టించుకునేవారు ఎవరూ లేరు. ఆమె ప్రతిరోజు విపరీతమైన బాధను అనుభవించేది. ఆ జమీందార్ ఇంట్లో పనిచేసే కుర్రాడు పేరు బాలు. ఉమా యొక్క బాధను బాలు మాత్రమే అర్థం చేసుకునేవాడు. ఉమా చాలాసార్లు పస్తులు ఉండేది. అది గమనించిన బాలు ఎన్నోసార్లు తినడానికి ఆహారం తెచ్చిచ్చేవాడు. ఉమా మనసులో అనుకునేది, బాలు నా మీద ఎందుకు ఇంత ఆప్యాయత చూపిస్తున్నాడు అని. ఒక రోజైతే ఉమా ఒంటి మీద గాయాలు అయ్యేలా తన భర్త హింసించాడు. అది భరించలేక ఉమా చావాలనుకుంది. ఇది గమనించిన బాలు, ఇలాంటి బాధలు లేకుండా నాతో రండి, నేను మీకు తోడుగా అండగా ఉంటాను అని బాలు చెప్పడంతో సరే పద వెళ్దాం అని ఉమా చెప్పింది. కానీ అప్పటికి బాలు దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకుండా ఎక్కడ కూడా ఉండడానికి ఇల్లు అద్దెకి ఇచ్చేవారు లేరు. ఎలానో అలా కష్టపడి కొంత డబ్బుతో ఒక ఇల్లును అద్దెకు తీసుకున్నాడు బాలు. అక్కడ ఉండేవారు ఉమా మరియు బాలును భార్యాభర్తలు అనుకునేవారు. పనికి వెళ్ళి ఆ డబ్బుతో ఉమాని బాగా చూసుకునేవాడు. అయితే అప్పటికి కూడా ఉమా మనసులో ఒక సందేహం ఉండేది. కని పెంచిన తల్లిదండ్రులు కూడా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను పట్టించుకోలేదు, కానీ ఒక పనివాడు నా మీద ఇంత ఆప్యాయత ఎందుకు చూపిస్తున్నాడు అని సందేహం ఉండేది. దానికి జవాబు మాత్రం తెలిసేది కాదు. బాలు ఇంకా ఎక్కువ కష్టపడి వచ్చిన డబ్బుతో ఒక చిన్న కిరాణా కొట్టును ప్రారంభించాడు. అయితే అది మంచిగా వ్యాపారం జరిగి చాలా తొందరగా అభివృద్ధి చెంది. ఒకరోజు బాలు కిరాణా కొట్టులో తన పని తాను చేసుకుంటూ ఉండగా ఉమా ఇంట్లో అద్దం వైపు చూస్తూ తన మొహం చూసుకుంటూ తన వంటి మీద ఉన్న గాయాలు లేకపోవడంతో తన అందాన్ని చూసి మురిసిపోతా ఉంది. ఒకరోజు బాలుని ఇంటి లోపలికి పిలిచి నేనంటే ఎందుకు ఇష్టం అని అడిగింది. దానికి సమాధానంగా మా జమీందార్ భార్య బాధపడడం చూడలేక ఇలా చేశాను. ఆ స్థానంలో మీరే కాదు, ఎవరున్నా కూడా ఇలానే చేసేవాడిని, అంతేగాని నాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు అని చెప్పాడు. ఉమాకి అప్పుడు అర్థమైంది, బాలుకి నా మీద ఎలాంటి చెడు ఉద్దేశంతో నాకు సహాయం చేయలేదు, ఒక మనిషిగా స్పందించాడు అని అర్థం చేసుకుంది. అయితే ఎలా అయినా సరే బాలుని నా వాడిగా చేసుకోవాలని ఉమా అనుకుంది. ఉమా దేవుని గదిలోకి వెళ్ళి పసుపు తాడును తెచ్చి బాలుకి ఇచ్చి మెడలో కట్టమని చెప్పింది. అప్పుడు నేను మీ భార్య అవుతాను, మనం అప్పుడు ఇంకా సంతోషంగా ఉండవచ్చు అని బాలుకు చెప్పడంతో ఇంకేం ఆలోచించకుండా బాలు ఆ పసుపు తాడును ఉమా మెడలో కట్టేశాడు. అలా వాళ్ళిద్దరూ జమీందార్ భార్య ఒక పాలేరు ఇద్దరు వివాహం చేసుకొని మానసికంగాను మరియు శారీరకంగాను ఒక్కటయ్యారు. కిరాణా కొట్టుకు వచ్చే వాళ్ళు వారం నుంచి మీరు షాప్ తెరుస్తలేదు ఎందుకు అని అడిగేసరికి ఇద్దరు ముసిముసి నవ్వులతో సంతోషపడ్డారు. ఈ వీడియోలో వచ్చినటువంటి బాలు క్యారెక్టర్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన వీడియోలను చూడడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.